హలో! వెల్కమ్ టు డిజైనర్ టెక్ గురు. బాగున్నారా నా మీడియా మిత్రులందరికీ? నమస్తే. నేను మీ రాజు. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పే విషయం ఏంటంటే, దానికంటే ముందు ఒక్కసారి మన యూట్యూబ్ ఛానల్కి రండి. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి పెట్టలేదా నేను? ఇక్కడ చాలామందికి చాలా వీడియోలు అన్నా మాకు పాత వీడియోలు కనబడతలేవు, ఎపిసోడ్స్ క్లియర్గా అన్నీ కనబడతలేవు అని అడుగుతుంటారు. ఎపిసోడ్స్ అని తీసేయలేండి, వాళ్ళు డిలీట్ చేసినాం అన్న ఎపిసోడ్స్ అంటున్నారు. ఎపిసోడ్స్ని అసలు డిలీట్ చేయలే, అన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి. ఏ వీడియో నేను ఇంతవరకు అప్లోడ్ చేసినాగో ఇవన్నీ మీకు కనబడవు. కాకపోతే ఏం చేయాలంటే ఇక్కడ ఏం కనిపించి చూడండి, మెంబర్స్ ఓన్లీ. మీరు ఇక్కడ మెంబర్షిప్లో జాయిన్ అవ్వాలి. మన ఛానల్కి జాయిన్ అయిన ఆప్షన్ ఉంటుంది మన ఛానల్లో. మీరు జాయిన్ అయిన ఆప్షన్ మీద జాయిన్ అయితే మన ఛానల్లో మెంబర్ అయితే అప్పుడు మీకు ఈ ఎపిసోడ్స్ అన్నీ, పేజ్ మేకర్ ఎపిసోడ్స్, క్వార్క్ ఎక్స్ప్రెస్ ఎపిసోడ్స్, ఫోటోషాప్ ఎపిసోడ్స్, ఈ ఎపిసోడ్స్ అన్నీ మీకు కనబడతాయి అనమాట. మెంబర్షిప్ జాయిన్ అవ్వాలి. సో ఓకేనా? ఈ వీడియోలనే నేను తీయలేదు, అన్ని వీడియోస్ ఉన్నాయి, 100 వీడియోస్ ఉన్నాయి, అన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి, ఆల్ ఎపిసోడ్స్ ఉన్నాయి. మీరు ఏ ఎపిసోడ్స్ కూడా ఫోటోషాప్ కానీ, క్వార్క్ ఎక్స్ప్రెస్ కానీ, పేజ్ మేకర్ కానీ అన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి. మీరు ఇవన్నీ చూసుకోవాలంటే మెంబర్షిప్లో జాయిన్ అవ్వాలి. జాయిన్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా ఇవన్నీ వస్తాయి, నేను తీసేయలేదు. ఓకేనా? అండ్ కొత్తగా మా ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మరింతమందికి వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా వీడియోస్ మీరు ఇవన్నీ నేర్చుకుంటే బెస్ట్ డిజైనర్ అవుతారు. మంచి వీడియోస్ ఉంటే నేర్చుకోండి. ఇక ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏంటి అంటే, క్లాసెస్. ఏంటిది? క్వార్క్ ఎక్స్ప్రెస్ క్లాస్. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది వర్క్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే కొంచెం డౌట్స్ ఉంటాయి, వీడియోలు చూస్తే, ఎపిసోడ్స్ చూస్తే అర్థమవుతుంది. కానీ ఫస్ట్ నుంచి మీరు వర్క్ నేర్చుకోవాలి, ఒక ప్రొఫెషనల్ వర్క్, ఒక పర్ఫెక్ట్ డిజైనర్గా మనం పేపర్ డిజైన్ చేయాలి, ఫోటోషాప్లో బ్యానర్స్ డిజైన్ చేయాలి, మెయిన్ వార్తలు ఫోటోషాప్లో డిజైన్ చేయాలి. మన క్వార్క్ ఎక్స్ప్రెస్ మొత్తం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా మీరు ఈ మన కోర్సులో జాయిన్ అవ్వండి. ఓకేనా? ఇది తప్పకుండా మీకు 100% వర్క్ గ్యారంటీ రావాలి. మీరు మంచిగా డిజైన్ చేయాలి. ఈ సగం పనులొద్దు, ఇది తెలిసి అది తెలియక, ప్రింటింగ్ అయి ఫోటోలు రాక, క్లారిటీ రాక, ఇవన్నీ మిస్టేక్స్ అన్నీ, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎవరు చెప్పరు. మళ్ళీ అలాంటి ఇబ్బందులు ఏం లేకుండా మీరు పర్ఫెక్ట్గా వర్క్ నేర్చుకోవాలనుకుంటే మన ఈ కోర్సులో జాయిన్ కావండి. ఆల్రెడీ 2 క్లాసులు నడుస్తున్నాయి, ఒకటి అయిపోతుంది ఆల్రెడీ. ఆగస్టుది అయిపోతుంది, ఇంకా 3-4 డేస్ అయితే ఒక కోర్స్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు 2 బ్యాచ్లు నడుస్తున్నాయి. సెప్టెంబర్ 2 నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కొత్త బ్యాచ్లో స్టార్ట్ అయ్యేవారు, నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా మనకి ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, ఆర్ కాల్ చేయండి. 8897975262. క్లాస్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు తప్పకుండా దీనికి మేము వాట్సాప్ అయినా చేయండి, కాల్ అయినా చేయండి. 30 డేస్ కోర్స్ ఉంటుంది, 100% వర్క్ గ్యారంటీ ఉంటుంది. సాఫ్ట్వేర్ మేము ఇన్స్టాల్ చేస్తాం, డైలీ మీకు ప్రాక్టీస్కి న్యూస్ ఇస్తాం, డైలీ టాస్క్ ఉంటుంది, డైలీ మేము చెప్పిన టాస్క్ కూడా మీరు కంప్లీట్ చేయాలి. 30 డేస్లో మీరు ఒక మంచి డిజైనర్ అవుతారు. ఇప్పుడు ఆల్రెడీ మన క్లాసులు కొన్ని నడుస్తున్న క్లాసులో కొన్ని మీకు శాంపిల్ చూపిస్తారు. ఇది చూడండి, ఇది మార్నింగ్ క్లాస్. ఫస్ట్ మార్నింగ్ క్లాస్ అంటే 8:30 to 9:30 క్లాస్ ఇది. ఇక్కడ స్టార్టింగ్లో వీళ్ళు టూల్స్ అన్ని నేర్చుకున్న తర్వాత వీళ్ళు స్టార్టింగ్లో చేసిన పేజెస్, ఫస్ట్ రోజు నేను ఇచ్చిన డిజైన్స్ ఇచ్చిన తర్వాత, నేను వార్తలు ఇచ్చిన తర్వాత, ఈ వార్తలను వీళ్ళు ఫస్ట్ స్టేజ్లోనే వీళ్ళు ఈ విధంగా పేజెస్ అనేవి డిజైన్ చేశారు. చూడండి, ఈ విధంగా స్టార్టింగ్ స్టేజ్ వీళ్ళు క్లాస్కి జాయిన్ అయిన ఒక 4-5 డేస్లోనే వీళ్ళు ఈ విధంగా డిజైన్స్ అనేవి స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత లోపల పేజీలు పెట్టి, చిన్న పేజీలు పెట్టి, స్పోర్ట్స్ పేజీలు పెట్టి, ఇవన్నీ పెట్టిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్ మళ్ళీ ఫ్రంట్ పేజ్ ఫ్రంట్ పేజ్లో తీసుకెళ్ళి ఫ్రంట్ పేజ్ తర్వాత ఫోటోషాప్ బ్యానర్ డిజైన్ చేయడము, ఇలాంటివి డిజైన్స్ అన్నీ వీళ్ళకు ఇట్లా ఫస్ట్ ఫ్రంట్ పేజ్ తీసుకెళ్ళి స్ట్రోక్స్ పెట్టుకోవడం, అండ్ స్ట్రోక్స్ సబ్ హెడింగ్స్ పెట్టుకోవడం, ఇవన్నీ పెట్టుకోవడం, ఈ కలర్స్ బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చుకోవడం అనేది ఫ్రంట్ పేజీకి వచ్చేస్తాయి. అంటే మన క్లాస్ స్టార్ట్ అయినాక 10-15 డేస్లో ఫ్రంట్ పేజీ తీసుకెళ్తాం. ఫ్రంట్ పేజీ తీసుకెళ్ళినాక మేము ఏం చేస్తాం, పర్ఫెక్ట్ డిజైన్స్ ఇట్లా చేసి, ఈ విధంగా మనం డిజైన్ చేసి ఇదే చేయండి అని ఈ వార్తలు, ఈ ఫొటోస్ అన్నీ కూడా, ఈ వీడియో కూడా, మళ్ళీ వాళ్ళ క్లాస్ వీడియో కూడా మళ్ళీ వాళ్ళకి ఇస్తాం చేయడానికి. చేసినాక వాళ్ళు ఏం చేస్తారు, తీసుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తారు. ఈ విధంగా ఫోటోషాప్కి వచ్చారు. ఫస్ట్ తర్వాత ఒక 4-5 డేస్ ఓన్లీ క్వార్క్లో డిజైన్ చేసిన తర్వాత ఏం చేస్తాం, నెక్స్ట్ స్టెప్ ఫోటోషాప్కి తీసుకెళ్తాం. ఫోటోషాప్లో బ్యానర్స్ ఎలా డిజైన్ చేయాలి, ఈ బ్యానర్స్ ఎలా డిజైన్ చేయాలని ఫోటోషాప్లో నేర్పిస్తాం. నేర్పించి ఇవే ఫొటోస్ ఇస్తాం, ఇవే వార్తలు ఇస్తాం, ఈ ఫొటోస్ ఇచ్చి ఇదే డిజైన్ చేయమని, ఇదే వీడియో కూడా పంపించి డైలీ వాళ్ళకి టాస్క్ ఇస్తాం అనమాట. మనం డైలీ టాస్క్ ఇస్తూ ఉంటే వాళ్ళు డైలీ ఇట్లా పేజీలు, మనం ఏ పేజ్ చేయమంటే ఆ పేజ్ చేసి
మళ్ళీ వాళ్ళు మనకేం చేస్తారు, రోజు అప్డేట్ ఇస్తూ ఉంటారు. ఫోటోషాప్కి వచ్చినాక వాళ్ళు ఇట్లా ఇది వాళ్ళు చేసింది, నేను చేసి చూపెట్టిన తర్వాత ఇట్లా వాళ్ళు ఫోటోషాప్కి వచ్చి చేసింది. ఈరోజు క్లాస్ వాళ్ళకి ఈరోజు నేను ఏం చెప్పానంటే చూపిస్తాను. ఈరోజు క్లాసు ఇది, ఈరోజు క్లాస్ ఇది. ఈరోజు ఈ డిజైన్ నేర్పాను వాళ్ళకి, ఈ ఫోటోషాప్ డిజైన్స్. సో ఇలా నిన్న చెప్పినట్టు నిన్నటి చూపిస్తా. 27 నిన్న చేసిన డిజైన్ ఇది. నిన్న చేశాను నేను. నిన్న వాళ్ళకి ఫోటోషాప్లో ఈ బ్యానర్ డిజైన్ చేసి చూపెట్టాను వాళ్ళకి లోపల పేర్లు అన్నీ పర్ఫెక్ట్ అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు ఫోటోషాప్ వాళ్ళకు పార్క్లో పర్ఫెక్ట్ అయిన తర్వాత ఫోటోషాప్లో డిజైన్స్ ఎలా ఇవ్వాలి, ఇట్లా ఫొటోస్ ఎట్లా పెట్టుకోవాలి, స్ట్రోక్స్, ఈ బ్యాక్గ్రౌండ్స్, ఇదంతా ఈ డిజైనింగ్ అంతా వాళ్ళకి ఫోటోషాప్లో నేర్పుతాం. ఒక 10 days అంతా వాళ్ళకి ఫోటోషాప్ డిజైన్స్ ఇస్తాం. నిన్న నేను ఇచ్చిన ఫోటోషాప్ డిజైన్స్లో నిన్న మళ్ళీ వాళ్ళు చేసింది ఒకటి చూపిస్తానండి మీకు. నిన్న వాళ్ళు చేసింది ఒకటి కంపేర్ 6.8 సాహిత్ అని ఉంటాడు, మంచిగా చేశాడు అబ్బాయి. 6:27 ఇగో ఇది నిన్న చేసి చూపెట్టిన కదా వాళ్ళకి. అది నేను అలా చేస్తే అతను కొంచెం క్వాంట్ మార్చుకున్నాడు, స్టైల్స్ మార్చుకున్నాడు. మళ్ళీ అదే ఫొటోస్ ఇచ్చిన, అదే డిజైన్స్ చేసి నాకు చూడండి నేను చేసిన దానికి దగ్గరికి వచ్చిండు కదా, కొంత పర్ఫెక్ట్గా చేసిండు. ఇట్లా ఈ వారం రోజులు కూడా వీళ్ళకి ఏముంటాయి, ఫోటోషాప్ డిజైన్స్ ఉంటాయి. ఈ వారం రోజులు కూడా వీళ్ళు ఫోటోషాప్ కూడా పర్ఫెక్ట్ అవుతారు అన్నమాట. ఇప్పుడు వీళ్ళ కోర్స్ కంప్లీట్ అయిపోతుంది, వీళ్ళు ఫోటోషాప్ క్లాస్ డిజైన్స్ కూడా చేస్తున్నారు వీళ్ళు. సో వీళ్ళు అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఏంటిదంటే నెక్స్ట్ క్లాస్ ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు స్టార్ట్ అయ్యి కాబట్టి 10 days ఏమో అవుతుంది. వీళ్ళు ఇంతే ఇప్పుడిప్పుడే వీళ్ళు టూల్స్ అన్నీ నేర్చుకున్నారు. టూల్స్, ఆప్షన్స్ అన్నీ నేర్చుకొని ఏం చేస్తారు వీళ్ళు ఇప్పుడిప్పుడే పేజీలు పెట్టడం స్టార్ట్ చేస్తారు వీళ్ళు. చూడండి ఇప్పుడిప్పుడే వీళ్ళు పేజీలు అంటే ఫస్ట్ స్టేజ్ అన్నమాట ఇది. ఇప్పుడిప్పుడే పేజీలు పెడతా ఉన్నారు. ఇలా ఉంటుంది. నెక్స్ట్ డే ఇట్లా మారుస్తాం అన్నమాట. ఫస్ట్ రోజు ఎలా పెట్టినావు, సెకండ్ రోజు నువ్వు ఫస్ట్ రోజులో మిస్టేక్ ఏం చేసినామని చెప్తా వాళ్ళకి. చూడండి ఇది ఫస్ట్ రోజు చేసింది కదా, దీంట్లో వీళ్ళకి నేను టాస్క్ ఇస్తాను అనమాట. వీళ్ళకి టాస్క్ వీళ్ళు మిస్టేక్ ఏం చేస్తారు, ఇక్కడ 2 columns వేసుకోవాలి, ఈడ కూడా కాలమ్స్ వేయాలి. ఈ గ్యాప్ చూడండి, ఈ గ్యాప్ ఇంత పెంచాలి, ఈ హెడ్డింగ్స్ చిన్నగా ఉండొద్దు, ఫొటోస్ దగ్గరకు వద్దొద్దు. వీళ్ళు ఏం చేశారో నేను ఇచ్చిన టాస్క్లో మిస్టేక్స్ అన్ని చెప్పి రేపు ఎలా చేయాలని వీళ్ళకి చేస్తాను అనమాట. ఇది ఫస్ట్ రోజు పంపిల్లు కదా. సెకండ్ రోజు చూడండి చేంజెస్. సెకండ్ రోజు వాళ్ళకి అర్థమైపోతుంది. సెకండ్ రోజు వాళ్ళు ఏ మిస్టేక్ చేసేలా చెప్తా కాబట్టి సెకండ్ రోజు ఇలా చేసి ఇచ్చారు. అట్లనే ఇంకొకళ్ళు ఎలా చేస్తారు, ఇట్లా ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటే వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటి, ఇక్కడ సైజ్ ఎంత ఇచ్చినావు, గ్యాప్ ఎంత ఇచ్చినావు, ఈ ఫోటో ఇక్కడ అడ్డమైంది, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా వాళ్ళకి నేను చేంజెస్ చెప్పి వాళ్ళ కరెక్షన్స్ అన్నీ చేసి నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్తాం. ఇట్లా చూడండి ఇలా చేస్తుంటే వాళ్ళకి చేసిన మిస్టేక్స్ చెప్పి వాళ్ళ నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్తాం. ఇది ఇప్పుడు వీళ్ళు ఇప్పుడే స్టార్టింగ్ అనమాట. వీళ్ళు స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది, వీళ్ళ క్లాస్ స్టార్ట్ అయ్యి కనీసం 10 days అట్లా 1 week దాటింది అంతే. అయినా కూడా వీళ్ళు పేజెస్కి వచ్చేసారు. వీళ్ళకి 30 days ఉంటుంది, అంటే ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫోటోషాప్లో చాలా డిజైన్ చేస్తున్నారు. వీళ్ళు ఇప్పుడే స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ మనకు సెప్టెంబర్, నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ నుండి, ఇది సెప్టెంబర్ 2 నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నేర్చుకోండి. ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ నెంబర్కి కాల్ చేయండి, మేము చెప్తాం ఈ విషయం అనేది. మీకు 100% వర్క్ గ్యారంటీ ఉంటుందండి. మంచి వర్క్ మంచిగా నేర్చుకోండి, మేము మంచిగా నేర్పుతాం. నేను కొత్త కాదు, నా గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు. నా వర్క్ చూశారు, నా వీడియో చూశారు, నా మాట ముచ్చట అంతా మీకు తెలుసు. నాతో కరెక్ట్ లైవ్లో కూర్చొని నేను మీకు మంచిగా నేర్పిస్తాను. నాతో మాట్లాడుకుంటూ వర్క్ నేర్చుకోవచ్చు. 100% వర్క్ గ్యారంటీ ఉంటుందండి. మంచిగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా వీడియోల మీద ఆధారపడి వర్క్ నేర్చుకుంటాం అనుకోకండి. వీడియోల మీద ఆధారపడి వర్క్ నేర్చుకుంటే వస్తుంది, రాదని కాదు. కానీ మీకు ప్రొఫెషనల్ వర్క్ అనేది ఒకటి రాదు. ఒక డిజైనర్, ఒక ప్రొఫెషనల్ దగ్గర నేర్చుకున్నది వేరే ఉంటుంది, ఒక గురువు ఉండి నేర్పింది వేరే ఉంటుంది, మీరు నేర్చుకున్నది వేరే ఉంటుంది కదా. ఖచ్చితంగా మీరు వర్క్ మాత్రం నేర్చుకోవాలనుకుంటే మాత్రం ఆలోచించకుండా ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా, ఉంటా. మరి చాలా వర్కులు ఉంటున్నాయి, అందుకే వీడియో చేయలేకపోతున్న రోజు. చాలా కాల్స్, చాలా వర్క్స్. నాకు ట్రైనింగ్ నేను సపరేట్ కూడా ఇండివిజువల్గా ట్రైనింగ్ కూడా నేర్పిస్తున్నాను. ఇప్పుడు బ్యాచ్లో నేర్చుకుంటారు కదా వాళ్ళు, కోర్సులో జాయిన్ అయ్యే వాళ్ళకి కోర్సులో జాయిన్ అవుతారు. కొంతమంది ఏం చేస్తారంటే మాకు కోర్స్ వద్దు, మేము డైరెక్ట్ మాకే సొంతగా ఒక్కరికే మాకు మాత్రమే నేర్పండి అని వాళ్ళకు డైలీ 1 hour టైం ఇస్తాం, కానీ వాళ్ళకి ఛార్జ్ ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా నేర్పిస్తున్నాం కాబట్టి ఇలా మనకు టైం ఎక్కువ ఉండలేదు. ఓకేనా, తప్పకుండా మీరు నేర్చుకోవాలనుకున్న వాళ్ళు క్లాస్లో జాయిన్ అయిపోండి, కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి. తప్పకుండా నేర్చుకోండి. ఓకే మరి ఉంటా, టేక్ కేర్, బాయ్.